విబిఆర్ టీవీ న్యూస్కు స్వాగతం. నేను మీ అప్పల కామేష్. ప్రాణ ప్రతిష్ఠ వేళ అయోధ్య రాముడి విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా గర్భగుడిలోకి తీసుకురానున్నారు. పూజా మండపం నుంచి గర్భగుడికి 25 సెకండ్లలో మోదీ చేరుకుంటారు. కాశీకి చెందిన పండిట్ లక్ష్మీకాంత్ దీక్షిత్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగనుంది. జనవరి 17న అయోధ్యలో తలపెట్టిన శ్రీరాముని విగ్రహ ఊరేగింపును అధిక రద్దీ ఆలోచనతో రద్దు చేశారు. 22వ తేదీన ఉత్తరప్రదేశ్లో అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఆ రోజున మద్యం దుకాణాలు కూడా మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కార్యదర్శి సంపత్ రాయ్ కోరారు. మకర సంక్రాంతి నుంచి జనవరి 22 వరకు అన్ని ఆలయాలను శుభ్రం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చినట్లు ఆయన ఎక్స్లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ప్రధానితో పాటు ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ మోహన్ భాగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో ప్రాణప్రతిష్ఠ జరుగుతుందన్నారు. రామమందిరంలో ప్రతిష్ఠ కోసం 5,500 కిలోల భారీ ఇత్తడి ధ్వజస్తంభం గుజరాత్ నుంచి సోమవారం అయోధ్యకు చేరుకుంది.